హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన ఛానల్లో దీపావళి పండుగ విశిష్టత, దీపావళి నాడు దీపాలు ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో పెట్టాలి, దీపావళి పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటాము, అలాంటి ముఖ్యమైన విషయాలు అందమైన పూజాలంకరణలతో చెప్పుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. దీపావళి పండుగ ముఖ్యంగా 5 రోజుల పండుగ. మొదటిది ధన్వంతరి త్రయోదశి. వాడుకలో ధనత్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశపడుతున్నాం. కానీ ఆ రోజు ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూలపురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ధన్వంతరి భగవాన్ జయంతి అన్నమాట. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండంతో అవతరించారు. అలాంటిది రోజున మనం ధన్వంతరి త్రయోదశిగా జరుపుకోవాలి. ఆ రోజు ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన ధన్వంతరి భగవాన్ని పూజించాలి. ఆరోగ్య ప్రాప్తి కోసం ఆయుర్వేదం తెచ్చారు కదా, అందువలన మనం ధన్వంతరిని ఆ రోజు ఆరోగ్యం అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ పూజలు చేయాలి. రెండవది నరక చతుర్దశి. నరక యాతనల నుండి రక్షించమని యముడు ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు. ప్రగ్జ్యోతిషపురం అంటే నేటి అస్సాం అండి. అస్సాంను పాలించే నరకుడు నరరూప రాక్షసుడు, దేవి ఉపాసకుడు. కానీ దేవిని వామాచారాల్లో క్షుద్ర పూజలు చేసి అనేక అద్భుత శక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. ప్రతి అమావాస్య పౌర్ణమికి నవయవ్వన రాచకన్యలను దేవికి బలి ఇచ్చేవాడంట. కామకత్వంతో అనుభవించేవాడంట. నరకుని చెరసాల్లో వేలాది అందమైన మహిళలు బందీలుగా ఉండేవారు. అది ఆది వరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. తామన ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ అంటే భూదేవి అవతారం కలిసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసనకుడై నరకను శక్తి అంటే సత్యభామ సహకారంతో సంహరించారు. నరకుని పీడ విరగడైందని కావున ఇది నరక చతుర్దశి అని యావత్ ప్రజలందరూ నరక చతుర్దశి పండుగను జరుపుకుంటారు. తర్వాత వచ్చేది దీపావళి. రావణ సంహారం తర్వాత సీతారాముల అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంగా దీపావళి జరుపుకోవటం. నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్య స్వరూపం, జ్ఞాన స్వరూపం. అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజలు చేస్తాం. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటూ ఉంటారు. అలాగే తర్వాత వచ్చేది బలిపాడ్యమి. కార్తీక మాసం స్టార్టింగ్ అన్నమాట. వామనావతారుల్లో శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేలకు దానం అడిగాడు. 3 అడుగుల నేలనమాట దానం అడిగాడు. వామన మహర్షి వామన రూపంలో ఉన్న ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుడే బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానం ఇమ్మని అడిగాడు. వామన వటువకు దానమిచ్చాడు బలి. ఇంతంతే వటుడంతే నభో రాశివే నల్లంతే అన్నట్లుగా ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన త్రివిక్రముడు వేరొక పాదంతో బలిని పాతాళానికి అణిచాడు. సంవత్సరానికి ఒకసారి బలిపాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించి వెళ్తారంట. ఇది ఆయనకు వామనుడు ఇచ్చిన వరం అన్నమాట. తర్వాత వచ్చేది యమద్వితీయ. సూర్య భగవానికి యముడు శనిదేవుడు 2 పుత్రులు. యమున అనే ఒక పుత్రిక కలదు. యమున 2 అన్నా చెల్లెళ్ళు కదా. తన పని అంటే జీవులను మూడిన తర్వాత తన యమపాసంతో ఊడ్చుకు వచ్చి వారి కర్మానుసారం వారికి తగిన శిక్షలు విధించే పని అన్నమాట యముడు పని.
ఆ పనిలో పడనమాట. పాపం యముడు ఎప్పుడు చెల్లెలింటికి వెళ్ళడం లేదన్నమాట. చెల్లి బతిమాలింది, ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా అని బతిమాలింది. చెల్లెలు కార్తీక శుద్ధ విధియ అంటే మంగళవారం రోజు తీరిక చేసుకొని తన చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడు యముడు. చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వారం అడిగింది. ఎవరైతే ఆ రోజు చెల్లెలింటికి వచ్చి చెల్లెలికి కట్న కానుకలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చెయ్యి అని అడిగిందంట చెల్లి. యమునమ్మనే యమునా నది, ఆ యమునమ్మే యమునా నది కృష్ణ భక్తురాలు. భగినీహస్త భోజనం పేరుతో ఉత్తర భారతదేశంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటున్నారనమాట. ఇది 5 పండుగల కథ. ధనత్రయోదశి శ్రీలక్ష్మి మహాలక్ష్మి ఆరాధన. ధనత్రయోదశి నాడు ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి దాదాపు 2.5 గంటల సేపు కాలంలో లక్ష్మీదేవి పూజ శ్రేష్టం. ప్రదోష కాలంలో అందులోనూ స్థిరలగ్నంలో లక్ష్మీ పూజ వల్ల అమ్మ మన ఇంటికి వచ్చి స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దల నమ్మకం. ధనత్రయోదశి పూజ చేయడం విశేషం, ఫలప్రదమని సూచన. అట్లే పరిపూర్ణ ఆయువు కోసం ధనత్రయోదశి నాడు యమధర్మరాజును పూజించాలి. ఈ దినాన సూర్యాస్త సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతి కావున ఇంటి ఆవరణలో దక్షిణ వైపున ధాన్యపు రాశి మీద దీపాన్ని వెలిగిస్తాం. ఈ యమదీపం వల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది అకాల మృత్యువును దరిచేరనియ్యడని ప్రతీతి అన్నమాట. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. దీపావళి రోజున ఒక 8 దీపాలు ఏ స్థానాల్లో పెట్టాలో చెప్పుకుందాం. ఆ దీపాలు వెలిగిస్తే ఐశ్వర్యం పొందగలుగుతారన్నమాట. లక్ష్మీదేవి ఇంటిలో స్థిరంగా ఉండాలి అంటే కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి. అవి ఎక్కడెక్కడో తెలుసుకుందామా? మొదటిది, దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలి. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం కదండి అది. ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదలైన వాటితో చక్కగా అలంకరించాలి. రెండవది, దీపావళి రోజు రాత్రి స్టోర్ హౌస్లో అంటే మనం పప్పులు ధాన్యాలు అన్నీ ఆహార పదార్థాలన్నీ నిల్వ చేసుకునే గదిలో కూడా దీపం వెలిగించాలి. అవి కూడా లక్ష్మీ స్వరూపమే కదండి. కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందని, దీనివల్ల ఇంట్లో ఎప్పుడు ఆహార కొరత ఉండదని చెబుతారు. మూడవది, ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యానికి లోటు రాకూడదని కోరుకుంటారు. అందువల్ల దీపావళి రోజు రాత్రి మీ ఇంట్లో డబ్బు ఉంచే స్థలాల్లో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి. అలాగే నాలుగవది, వాహనం కూడా ఆస్తిగా పరిగణిస్తారు కాబట్టి దాని సమీపంలో సురక్షితమైన స్థలాల్లో దీపం వెలిగించాలి. అంతేగాని వాహనాల మీద పెట్టకండే దీపాలు, సురక్షితమైన స్థలాల్లో దీపం వెలిగించాలి. ఇది ప్రమాదాలు మొదలైన వాటి నుంచి కుటుంబ సభ్యులను కాపాడుతుంది. ఐదవది, నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అందుచేత కుళాయి, బావి లేదా మరేదైనా నీటి వనరులు ఉన్న చోట దీపావళి రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దీపం పెట్టాలి. అలాగే ఆరవది, ఇంటి దగ్గర గుడి ఉంటే అక్కడ దీపం పెట్టాలి. గుడి లేకపోతే పూజా గదిలో పెడితే చాలా మంచిది. దీంతో లక్ష్మీదేవితో పాటు సకల దేవతామూర్తుల ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఏడవది, రావి చెట్టులో 33 వర్గాల దేవతలు ఉంటారు కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టాలి. విష్ణు స్వయంగా రావి చెట్టులో నివసిస్తారని మనం నమ్ముతాము, పూజిస్తాము. ఆయనకు ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. 8వది, ఇంటి ఆవరణలో తులసి దగ్గర దీపం పెట్టాలి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇలాగా దీపావళి నాడు మన ఇంట్లో 8 చోట్ల ఇలాగ దీపారాధనలు చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. తన ఆశీస్సులు కూడా మనందరికీ లభిస్తాయి. దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆ మాసం అంతా కూడా నియమనిష్టలతో ఉంటారు భక్తులంతా కూడా. ఇళ్ళల్లోని కోవెల్లోని శివకేశవుల ఆరాధన జరుపుకుంటూ ఉంటారు. చక్కటి దీపాలతో పూజలు చేసుకుంటూ ఉంటారు. అంతా భక్తిపూర్వకంగా ఆ మాసం అంతా
నియమనిష్ఠులతో గడుపుతారు భక్తులందరూ కూడా. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇవండి విశేషాలు. మీకు నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.